అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన కలుపుగోలుతనం అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1993 చందమామలో ప్రచురింపబడింది. సింగవరంలో సంపన్న రైతు చంద్రయ్య తన ఒక్కగానొక్క కూతురు సుమతి వివాహం త్వరగా జరిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు. తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు ఆమెకు అన్ని విధాలా తగిన వరుడని చంద్రయ్య అభిప్రాయం. కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబీకుడు. చంద్రయ్యదే 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కూతురు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ మన పొలం కౌల మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి అమ్మాయిని కట్టబెట్టాలని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా స్నేహితురాలు దుర్గాంబ కొడుకు వీర్రాజు మంచి అందగాడు, మనలాగే పెద్ద ఆస్తిపరుడు. ఆ సంబంధం అయితే మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అన్నది. చంద్రయ్య భార్య మాటలకు విసుగుపడుతూ, నరేంద్రుడేం అనాకారి కాదు, ఆ మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన అమ్మాయివే కదా, భార్యాభర్తలంటే కాడికి కట్టిన ఎద్దుల జతలాంటి వాళ్ళు, వాళ్ళ మధ్య ఉండవలసింది ముఖ్యంగా కలుపుకోలుతనం. నరేంద్రుడి నడవడి, ఇతరులతో అతడు వ్యవహరించే పద్ధతి చూశాకనే అతడు అమ్మాయికి తగిన జోడీ అవుతాడన్న నమ్మకం కలిగింది అన్నాడు. నా స్నేహితురాలి కొడుకు వీర్రాజు కలుపుకోలుతనం అంటే తెలియనంత అమాయకుడు, అనాగరికుడు అనే మీ ఉద్దేశం అంటూ రుసరుసలాడింది పార్వతమ్మ. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి, నేనలా అనలేదు. సరే, నరేంద్రుణ్ణి వీర్రాజుని పరీక్షించాకే ఎవరికి అమ్మాయినివ్వాలో తేల్చుకుందాం. ఇది నీకు ఇష్టమే కదా అని అడిగాడు. పార్వతమ్మ ఇష్టమేనన్నట్టు తలాడించింది. మర్నాడు చంద్రయ్య వీర్రాజుని పిలిచి పక్క ఊళ్ళో జరిగే సంత నుంచి ఒక మంచి ఎడ్ల జతను ఎంపిక చేసుకుని తోలుకురమ్మని డబ్బిచ్చి, చూడు బాబు, ఎద్దుల మధ్య మంచి కలుపుగోలుతనం ఉండాలి, అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు పనికిరావు, జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కురా అని హెచ్చరించి పంపాడు. వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్ళాడు. అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికి ఉన్నవి. వాడు వాటిని పరీక్షగా చూస్తూ చాలాసేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మ చూపిన ప్రతి బేరగాడిని, ఎడ్లకే చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నవి, అయితే ఈ ఎద్దుల మధ్య కలుపుకోలుతనం ఉన్నదా అని, అలా ఉంటేనే నేను బేరం చేసి కొంటాను అని అడగసాగాడు. బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని, ఇతడు ఎడ్లను కొనడానికి వచ్చాడా లేక మతి చెలించిన మనిషా అనుకుంటూ తమలో తాము నవ్వుకోసాగారు. వీర్రాజు మధ్యాహ్న భోజనం వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగి వచ్చి, సంతలో అమ్మకానికి వచ్చిన ఎడ్లు చాలా ఉన్నవి, కానీ కలుపుకోలుతనం ఉన్న ఎడ్ల జత కావాలని నేను బేరగాళ్ళని అడిగితే వాళ్ళు నాకేసి వింతగా చూడటం మొదలుపెట్టారు. నాకు తల తీసేసినట్టయింది. మర్యాద తెలియని అలాంటి వాళ్లతో ఎడ్ల బేరం ఏమిటని అక్కడి నుంచి తిరిగి వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపి వీర్రాజుకు చెప్పినట్టే చెప్పి సంతకు పంపాడు. ఆ సాయంత్రమే నరేంద్రుడు ఈడు జోడుతో పాటు చూడముచ్చటగా ఉన్న ఒక ఎడ్ల జతను సంత నుంచి తోలుకు వచ్చి చంద్రయ్య వాకిటి ముందు నిలబెట్టాడు. చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి, ఎడ్లయితే భేషుగ్గా ఉన్నాయి, కానీ ఇవి కలుపుకోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ సంగతి తెలుసుకున్నాకే వీటిని బేరమాడి కొని తోలుకు వచ్చాను అన్నాడు నరేంద్రుడు. వీధి గుమ్మంలో నిలబడి సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వేళాకోళం చేస్తున్నట్లు, అది ఎలా తెలుసుకున్నావో మా చెవిన వేస్తే విని సంతోషిస్తాం అన్నది. అందుకు నరేంద్రుడు, కొనబోయే ముందు కాడికి 2 ఎడ్లను కట్టి చెర్నాకోలుతో ఒకదాన్ని అదిలించాను. అది కదిలిన క్షణానే రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది. వాటి మధ్య కలుపుకోలుతనం అంటే ఇదే కదా అని ఎడ్లను పాకలో కట్టేయడానికి తోలుకు వెళ్ళాడు. గొడ్లపాక కేసి వెళుతున్న నరేంద్రుడి కేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో, చంద్రయ్య, చూశావా మరి వీర్రాజుకి నరేంద్రుడికి ఉన్న తేడా? మాటలకు అర్థం తెలియని వాడంటూ ఎవడూ ఉండడు, కానీ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు, వీర్రాజు చిత్తుగా ఓడిపోయాడు అన్నాడు. ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి? అమ్మాయికి నరేంద్రుడి చేత ఆ 3 ముళ్ళు త్వరలోనే వేయించండి అన్నది పార్వతమ్మ సంతోషంగా. దండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.